విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే బాధితుల సంఖ్య 100 దాటింది. నిన్న రాత్రి కూడా 30 మంది బాధితులు మెడికల్ క్యాంపులో చికిత్స కోసం వచ్చారని వైద్యులు చెబుతున్నారు. కొందరు బాధితులు ప్రభుత్వాసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వెళ్తున్నారు. మరోవైపు ప్రభుత్వం డయేరియా ప్రబలకుండా అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. ట్యాంకులతో మంచినీటిని సరఫరా చేస్తోంది. పైప్లైన్ల ద్వారా నీటి సరఫరాను నిలిపివేసింది. డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న న్యూ రాజరాజేశ్వరిపేటతో పాటు పాత రాజరాజేశ్వరిపేటలో కూడా సర్వే చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఇళ్లలో తాగునీటి నమూనాలు సేకరించారు. అన్నా సైడ్కి వచ్చి సైడ్కి వచ్చి బాబు సార్ మీకు ఏం మాది లేదు సార్ అన్న ఒకసారి లేండి అన్న